నీ సంగతేంది తల్లి? రేణిగుంట దగ్గర మెస్‌లో పీహెచ్‌డీ చేశావు. బెంగుళూరు, హైదరాబాద్, మద్రాసులో కూడా పీహెచ్‌డీ చేశావు. ఇది కాకుండా చివరకు మాగుంట లేఅవుట్‌లలో కూడా పీహెచ్‌డీ చేశావు. అది ఏ పీహెచ్‌డీ అనేదో నీకు తెలుసు. ప్రభాకర్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆయన ఒక పిచ్చోడు. ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిచ్చోడు. ఆయన అడిగితే మేమొక మంచి కుటుంబంలో అభం శుభం తెలియని ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవాళ్ళం. ఇది ఇది కాకుండా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పిచ్చోడు బోరుబావిలో పడిపోయాడు. నీ చరిత్ర నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఎవరినడిగినా చెప్తారు. ఇదంతా కోవూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి మాట్లాడాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి ఆయన చేసిన కామెంట్స్ అన్నీ కూడా నేను చెప్పాను. ఇవన్నీ కూడా పత్రికలో వచ్చినవే. నిజానికి జగన్ ఇప్పటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నది ఎవరికి అర్థం కాని విషయం. ఈ వ్యాఖ్యలు అసలు అసభ్యకరమైనవి అండ్ అసలు అన్పార్లమెంటరీ అనొచ్చు, లేదా మరేదైనా అనొచ్చు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఒక మహిళ పట్ల చేశాడు. ఆమె ఎమ్మెల్యే కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఒక మహిళను ఉద్దేశించి, అందులో ఒక రాజకీయ నాయకుడు, దట్టుబి మాజీ ఎమ్మెల్యే, ఆ జిల్లాకు సంబంధించిన ఒక ప్రముఖుడు, వైసీపీ నాయకుడు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్లో చాలా వ్యతిరేకత వస్తుంది. జగన్ పట్ల వ్యతిరేకత కూడా దీనివల్ల వస్తుంది. అంటే ఇటువంటి క్యారెక్టర్స్ ఆ పార్టీలో ఉన్నారన్న ఒక అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వైసీపీకి కొంత ఇటువంటి హిస్టరీ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను ఉద్దేశించి, చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో మహిళలను ఉద్దేశించి, అలాగే లోకేష్ పుట్టుక గురించి ఎవరైతే కామెంట్ చేశారో ఆ సమయంలో వైసీపీకి సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎవరో శాసనసభ సమావేశాల్లోనే కామెంట్ చేయడం పట్ల తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు నాయుడు శాసనసభ వెలుపలికి వచ్చి మీడియా సమావేశం పెట్టి మీడియా సాక్షిగా వలవల ఏడ్చిన సంగతి మనం చూసాం. ఏడ్చిన దృశ్యాలు మనందరికీ కనిపించాయి. అంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు? చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ఆయన కుటుంబంలోని మహిళల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నేను ఇప్పుడు గుర్తు చేశాను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాడని మనకెవరికి అర్థం కాదు. ఎవరైనా కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, అంతకంటే గొప్ప తోపు లీడర్ అయినా కావచ్చు. మహిళల పట్ల ఇటువంటి అసభ్యకర జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఇవేవి కూడా మహిళలు అంగీకరించే వ్యవహారం కాదు, లేదా సభ్య సమాజం కూడా ఒప్పుకునే అంశం కాదు. సో తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్య తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. సరే, ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా భారత న్యాయ సంహిత యాక్ట్స్ ఏవైతే కొత్తగా వచ్చాయో వాటి కింద 3 సెక్షన్ల కింద ఆయన పైన కేసులు నమోదు చేశారు. బహుశా ఇవాళ రేపు ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి రెండో రోజు మళ్ళీ వాటిని సమర్థించుకున్నాడు. అంటే తన వ్యక్తిగతమైన జీవితం గురించి, తన గురించి మాట్లాడారు కనుక ఎవరు? ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. తాను ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది, ఆమె చరిత్రను నేను తవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రశాంత్ రెడ్డి చరిత్ర ఏమిటి అన్నది ఇప్పుడు ఎవరికి అవసరం లేదండి. రాజకీయాల్లో ప్రశాంత్ రెడ్డిని ఢీకొనాలన్నా, ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీకొనాలన్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఢీకొనాలన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా విమర్శలు చేయాలి. రాజకీయంగా మీరు ఎన్నైనా దూషణలు చేయొచ్చు, వ్యాఖ్యలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. బట్ ఇట్లా ఒక శాసనసభ్యురాలి పట్ల ఈ రకమైన పదజాలాన్ని వాడడం, ఫలానా చోట నువ్వు పిహెచ్డీ చేసావు, ఫలానా చోట నువ్వు చేసావు, ఆ పిహెచ్డీ ఏమిటో అందరికీ తెలుసు అంటే దీంట్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అన్నది
అది ఎంత మాత్రం సబబు కాదు. మరి జగన్ రెడ్డి గాని, ఆ పార్టీ నాయకత్వం గాని ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అట్లాగే ఈ పర్టిక్యులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మహిళలను కించపరచడం, వాళ్ళ పట్ల అసహ్యంగా మాట్లాడడం, వాళ్ళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం అన్నది వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు. వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన అన్నాడు. బికాజ్ ఆయనకు అది గుర్తొచ్చి ఉంటుంది. గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులలో మహిళల గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తొచ్చి ఉంటాయి. అందువల్ల ఆయన ఆ మాట అన్నాడు. మహిళలు కించపరచడం వైసీపీ డీఎన్ఏలో ఉందని చెప్పాడు. అట్లాగే మహిళలను దూషించడం కానీ, బూతులు తిట్టడం కానీ, కించపరచడం కానీ, మరొకటి కానీ ఇవన్నీ కూడా వైసీపీ సిద్ధాంతం అని చెప్పాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అందువల్ల ఇక్కడ జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లేకుంటే మరొకరైనా కూడా ఈ రకమైన ధోరణి, అంటే రాజకీయ నాయకులు ఈ రకంగా ఒక మహిళ పట్ల ఈ రకమైన ఈ యాటిట్యూడ్ అనేది ఏదైతే ఉందో, ఈ రకమైన భాష వాడడం ఏదైతే ఉందో, దీన్ని ఇప్పటికైనా సరే దీంతో ముగించాలి. ఇక్కడికి కట్టడి చేయాలి. ప్రసన్న కుమార్ అరెస్ట్ చేస్తారు, బాగానే ఉంటుంది. అతను కొన్ని రోజులు జైల్లో ఉంటాడు, బయటికి రావచ్చు, బెయిల్ మీద రావచ్చు, అది వేరే విషయం. బట్ ఈ రకమైన సంస్కృతి అనేది ఇది విషపూరితమైన సంస్కృతి ఇది. ఎందుకంటే నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తెలంగాణలో ఇటువంటి సంస్కృతి లేదు. మహిళలను కించపరచడం కానీ, మహిళలు ఇటువంటి ఇంత దారుణంగా, అసభ్యకరంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు, అనుభవాలు చాలా 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 తక్కువ. ఎక్కడో వెరీ రేర్గా జరుగుతుంటాయి. పాలిటిక్స్లో తిట్టుకుంటుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి పడదు, బీజేపీకి కాంగ్రెస్కు పడదు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పడదు. ఈ 3 పార్టీల మధ్య ఎవరికి ఎవరు పొసగకపోయినా ఈ రకంగా ఏదైనా సందర్భం వస్తే ఒక మహిళ పట్ల లేదా ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ఈ రకమైన భాష వాడిన సందర్భాలు, లేకుంటే వాడుతున్న సందర్భాలు, ఇటువంటి నేచర్, ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి కల్చర్ అనేది తెలంగాణ లేకపోవడాన్ని కూడా మనం గుర్తించాలి. సో ఈ ఆస్పెక్ట్లో గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇన్సిడెంట్ని ఇది ఒక్క సంఘటనగానే మనం చూడడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ జాడ్యం చాలా కాలంగానే ఉంది. కులాల పరంగా ఉన్న జాడ్యం కావచ్చు, లేకుంటే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడే ధోరణి కావచ్చు, ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా ఉన్నట్టుగా మనకు అక్కడున్న రాజకీయ నాయకులు కానీ, లేదంటే సీనియర్ జర్నలిస్టు కానీ చెప్తున్న మాట. సో నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తన పార్టీలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక మహిళను అవమానపరచడం అంటే మొత్తం మహిళా జాతిని అవమానపరిచినట్టుగానే భావించాలి. అండ్ మహిళల ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని సరిదిద్దుకోవాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి పైన పార్టీ నుంచి వెంటనే వెలివేయాల్సిన అవసరం ఉంటుంది, బహిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన పైన పార్టీ పరంగా చేయవలసిన పనులన్నీ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీకి క్రెడిబిలిటీ రాదని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.